పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది ప్రస్తుతం అయితే? ప్రస్తుతానికి పరిపాలన బాగుందండి. ఎందుకంటే ఆయన కూటమిలో ఒక భాగస్వామి పార్టీ కాబట్టి, ఆయన కూడా ఒక భాగస్వామ్యుడు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు కాబట్టి పరిపాలన విషయంలో మనకి లోటేమీ లేదు. గ్రౌండ్ లెవెల్లో ఆయనే చేసుకుంటున్నారు. ఇంతకీ రాష్ట్ర పరిపాలన అంతా గ్రౌండ్ లెవెల్లో ఆయనే చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పెట్టుబడులు ఇప్పుడు ప్రస్తుతం అయితే దావోస్ లో ఉన్నారు. స్విట్జర్లాండ్ లో ఉన్న జురిక్ లో దావోస్ మహాసభల్లో ఆయన ఉన్నారు. పెట్టుబడులు ఎవరైతే పెడతారో వాళ్ళని ఆకర్షించడం కోసం, వాళ్ళకి రాష్ట్ర పరిస్థితులు వివరించి చెప్పడం కోసం ఆయన దావోస్ లో ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ పరిపాలన అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటున్నారు. మరి నెక్స్ట్ 2028 లో పవన్ కళ్యాణ్ సీఎం గారు అవుతారా? 2029 లో సీఎం గా అయ్యే అవకాశం అయితే తక్కువ అండి ప్రస్తుతానికి. ఈ మాట ఎందుకంటున్నానంటే ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు కొంచెం రెస్ట్ తీసుకుందామన్న ఉద్దేశంతో పక్కన ఉన్న పార్టీ పరంగా ఆయన ఉన్నా కానీ ఎలా ఉంటదంటే లోకేష్ గారు కూడా పవర్ఫుల్ గానే ఉన్నారు. లోకేష్ గారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఈక్వల్, అంటే రాజకీయంగా లోకేష్ గారికి ఎంత పేరుందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే పేరుంది రాజకీయ నాయకుడిగా, అటు సినిమా నటుడిగా తో పాటు. అయితే ఏంటంటే ఇక్కడ దెబ్బ ఏ అవకాశాలు ఉంటాయి, లేదా ఇద్దరు కలిసి ఏది మన ఇద్దరమే కలిపి చేసుకుందాం, నేను ముఖ్యమంత్రిగా ఉంటాను మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండండి, లేదా మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఉంటే గనక ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది. ఒకవేళ లోకేష్ గారు ఇట్లా అండర్స్టాండింగ్ అంటే నేను ముఖ్యమంత్రిగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఒప్పుకునే సిచ్యువేషన్ ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ టర్మ్స్ ఇప్పుడు 2024 ఆ టర్మ్స్ అయిపోయినాయి వాళ్ళకి. ఒకవేళ నెక్స్ట్ మనం ఇప్పుడు కేవలం శాశ్వత అండర్స్టాండింగ్ కాదు ఇది, మన కేవలం కూటమి అనేది ఈ 5 సంవత్సరాల కోసం ఇవి వచ్చి 2029 వరకే కాదు, మన కంటిన్యూ అవుదాం ఇది. ఆ ఉద్దేశంతో అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడి దగ్గర, అంటే ఆయన అటువంటి విజనరీ దగ్గర నేను పనిచేయడం కూడా ఆయన గొప్పగా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే అందరూ అంటున్నారు కానీ ఒకప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలా తిట్టారు. అవునండి, అవునండి, అదే కూటమి ప్రభుత్వం మళ్ళీ కలుపుకోవారని ప్రజలు కూడా కొంత వ్యతిరేకత ఉంది కదా. అవునంట. అది ఎలాగంటేనండి, ఇప్పుడు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు విమర్శించిన ప్రకారం అయితే ఆయన వేరే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ స్టాండ్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే పార్టీ తగ్గట్టుగానే నడుచుకోవాలి. ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారు చాలా మంది, అందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు కాదు, కానీ ఏంటంటే విమర్శించాలి. ఎందుకంటే పార్టీ వాళ్ళకి ఇచ్చిన స్టాండ్ అటువంటిది. మన పార్టీ తరఫున మన పార్టీని కాపాడుకోవాలి కాబట్టి మన పార్టీ తరఫున మీరు మాట్లాడండి, మీరు ఎంత విపరీతంగా ఆయన విమర్శించినా పర్లేదన్న ఉద్దేశంతోనే మాట్లాడతారు. ఆ విషయం చాలా మంది వైసీపీ నాయకులే చెప్పారు. ఏమని, ఇప్పుడు మేము ఏదో ఆయన అనమన్నారని అన్నాం, అంతేగాని మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేక కాదు, వాళ్ళు మాకు అలా అధిష్టానం అలా చెప్తారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, అలా మీరు అనాలి అని చెప్తారు కాబట్టి మేము అలా తిట్టాం, కానీ మాకు ఆయన మీద ద్వేషం లేదని చాలా మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి.